అప్పుడు నిమోనియా ఇక్కడ వరకే విన్నాం తప్ప ఇంతవరకు ఇంతకన్నా ఎక్కువ సివియారిటీ ఉన్నట్టుగా మనం వినలేదు. ఓకే, రైట్. సో జగన్నాథం గారు, మీరు చెప్పండి, అసలు ఈ వైరస్ చైనా నుండి విజృంభించింది, చైనా నుంచే వచ్చిందని వార్తలు అయితే వచ్చాయి. చైనాలోనే 1000 కేసులు నమోదయ్యాయని కూడా మన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అసలు ఏంటి అంటే చైనా అనగానే భయపడే పరిస్థితి వచ్చింది. గతంలో చైనా నుంచి కరోనా వైరస్ చూసాం, ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ అంటున్నారు. ఏంటి చైనా నుంచి ఇలా వైరస్లు పుట్టడానికి గల కారణం ఏంటంటారు? వైరస్లు ఎక్కడైనా పుట్టొచ్చండి, చైనాలోనే పుట్టాలని లేదు. అయితే మనకి ఇటీవల కాలంలో వచ్చినటువంటి కరోనా వైరస్ మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి వాతావరణం చైనా నుంచి వచ్చింది కాబట్టి, అయితే చైనా నుంచి వచ్చిన దాన్ని మనం ఎంతవరకు విశ్వసించాలి ఏమిటి అనేటువంటి విషయంలో మనకు ఉన్న అనుభవాల దృష్ట్యా వచ్చినటువంటి పరిస్థితి ఏమిటంటే, లాస్ట్ టైం చైనాలో కోవిడ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ తెలియడానికి ఆల్మోస్ట్ 15 రోజులు 20 రోజులు పైనే పట్టింది. వాళ్ళకే 1 మంత్ తర్వాత తెలిసింది, మనకే అక్కడ వచ్చిన తర్వాత 2 పెడతారు. అంటే అప్పటికే ప్రపంచంలో అది వ్యాప్తించింది, అనేక ప్రదేశాలకి వ్యాప్తి చెందిన తర్వాత మనకు వార్త వచ్చింది. ఆ పరిస్థితి వేరు. అందుకని చైనా నుంచి వస్తోంది అంటే మొట్టమొదటి గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్ని మనం అనుమానంగా చూసినప్పటికీ దీంట్లో నిజం ఎప్పుడు తేలుతుంది అనేటువంటి విషయం గురించి ఎదురు చూస్తూ ఉన్నాం. అది ఈవేళ ఆల్రెడీ బెంగళూరులోను అహ్మదాబాద్లోను ఎప్పుడైతే కేసులు నమోదైనట్టుగా స్పష్టంగా తెలియజేయడం జరిగిందో, మన దేశంలోకి కూడా ప్రవేశించింది ఉంది అనేటటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తోందండి. అయితే దీని గురించి మనం కంగారు పడాల్సిన పని ఏముంది? ఎందుకు కంగారు పడాలి? ఏ వైరస్ అయినా కావచ్చు కదా. ఏ వైరస్ అయినా వచ్చినప్పటికీ ఏ వైరస్కి ప్రస్తుతం మందు అయితే లేదండి, కానీ దాని లైఫ్ సైకిల్ ఎంత ఉందో అంత లైఫ్ సైకిల్ ఉంటుంది. ఇవి పారాసైట్స్ కాబట్టి హ్యూమన్ హోస్టో యానిమల్ హోస్టో ఏదో హోస్ట్ వాటికి కావాలి. ప్రస్తుతం ఇది హ్యూమన్ హోస్ట్, ఇది కూడా జూనాటిక్ వైరస్, అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్లో వచ్చినటువంటి ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్ అంటే మనకు కూడా వ్యాప్తి చెందుతోంది. ఇప్పుడు మనం ముఖ్యంగా దీని గురించి ప్రత్యేకించి ఆలోచించాల్సిన విషయం ఎందుకు వచ్చింది అంటే, చైనాలో ఇప్పుడే రమారమి 300 మంది దాకా మరణాలు కూడా సంభవించాయనేటువంటి వార్త వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక వార్త వచ్చింది అంటే దాన్ని మనం కొంచెం యాంప్లిఫికేషన్లో చూడాలి తప్పితే తక్కువగా చూడడానికి వీల్లేదు. కారణం ఏంటంటే, కోవిడ్ గురించినటువంటి సమాచారం మనకి ఇంతవరకు కూడా దాని ఆరిజిన్ ఎక్కడా ఏమిటి ఎలా అయింది, ఇది చైనీ మార్కెట్లోంచి వెట్ మార్కెట్లోంచి వచ్చిందా, ల్యాబొరేటరీలోంచి లీక్ అయిందా, 5 సంవత్సరాల తర్వాత ఇప్పటిదాకా కూడా శాస్త్రీయంగా దానికి సరైనటువంటి రుజువు మనకి ప్రపంచానికి తెలియలే. WHO వాళ్ళు ప్రయత్నం చేశారు, అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి, కానీ అసలు విషయం ఇంకా ఇంతవరకు బయటకు రాలే, ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి చైనా నుంచి వచ్చేటటువంటి వార్తల్లో కొంతవరకు మనం చాలా జాగ్రత్తగా తీసుకుని, వాళ్ళు 300 కేసులు మరణాలు నమోదయ్యాయి అని చెప్పారంటే మనం మరణాలు నమోదవుతున్నాయి కాబట్టి ఈ వైరస్ గురించి ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మరణం లేకుండా ఉంటే వైరస్ వస్తుంది, దాని లైఫ్ సైకిల్ ఎంత ఉందో అంత సైకిల్ శరీరంలో తిరుగుతుంది, తర్వాత దాని అంతా ఎలిమినేట్ అయిపోతుంది బాడీ నుంచి ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా, అది డిగ్రేడ్ అయ్యో దానికి రకరకాల మెకానిజమ్స్ ద్వారా బయటకు ఎలిమినేట్ అవుతుంది. అది సమస్య కాదు, ఇది మరణాలకి తీసుకెడుతోంది. కాబట్టి దీని గురించి మనం అప్రమత్తం కావాలి, దీని గురించి మరింతగా తెలుసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటిది నా భావన. అంటే కరోనా చేసిన నష్టాన్ని ఇంకా ఎవరు మర్చిపోలేదు. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ అంటున్నారు, మరి దీని తీవ్రత ఎలా ఉండే అవకాశం ఉందంటారు? తీవ్రతను చూస్తే కరోనా ఉన్నంత తీవ్రత దీనికి ఉండకపోవచ్చు అండి. కారణం ఏంటంటే, కరోనా వైరస్ లో స్ప్రెడ్ అయ్యే మెకానిజం డిఫరెంట్. ఎందుకంటే అది వాయుగోళాల ద్వారా ఒకరి నుంచి ఒకరికి 2 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా సోకేటటువంటి ప్రమాదం కలిగించేటటువంటి వైరస్ కరోనా వైరస్. ఈ వైరస్ అంటారా, ఈ వైరస్ మనకి లోగడ మనకు పెద్దలు చెబుతున్నట్టుగా, డాక్టర్లు చెబుతున్నట్టుగా ఇది వైరస్ గురించి మనకి చరిత్ర తెలుసు, ఈ వైరస్ ఉందని తెలుసు, దీని వైరస్ జీనోమ్ గురించి కూడా తెలుసు. ఇది ఇంత స్ప్రెడ్ ఉండదు, కానీ ఇది అంటు వ్యాధే, అందులో అనుమానం లేదు. ఎందుకు? దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వాయుగోళాల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అంతేకాకుండా మనం శుభ్రం చేసుకొని చేతుల ద్వారా ముక్కు కళ్ళు నోట్లో కనుక మనం వేళ్ళు పెట్టుకోవడం కానీ లేదా శుభ్రపరచినటువంటి వస్తువుల ద్వారా ముట్టుకోవడం కానీ జరిగితే ఈ వైరస్ ఈ ద్వారాల ద్వారా కూడా శరీరంలోకి బయటికి వస్తుంది, ప్రవేశిస్తుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు కొన్ని ఆల్రెడీ మనకి చెప్పారు. కాబట్టి ఈ ప్రమాదకరమైనటువంటి వైరస్ కరోనా అంత ప్రమాదకారి కాదు, కానీ ఇది ప్రమాదం లేని వైరస్ అయితే మాత్రం కాదు, ఇది మాత్రం చెప్పగలమండి. అంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా లక్షణాలు దాదాపు కరోనా లాగే ఉన్నాయంటున్నారు కదా. అది మీరు సరైన పాయింట్కి వచ్చారు. దీనికి కూడా అదే రకమైనటువంటి ఫీవరు, కాఫ్, కోల్డ్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కామన్ గా ఉన్నాయి. కాబట్టి మనకి ఇంకొక వార్త కూడా వచ్చిందండి చైనా నుంచి. ఏ వార్త వచ్చింది? ఇది ఇన్ఫ్లుయెన్జా వైరస్సా, మైకోప్లాస్మా నిమోనియానా, లేకపోతే కోవిడ్ వేరియంటా, లేకపోతే ఇది హెచ్ఎంపీవీనా?
వాళ్ళు కూడా మనకి ఏ విధంగానూ స్పష్టంగానూ చెప్పకుండా సోషల్ మీడియాలో వచ్చిన వాటిని బట్టి హ్యూమన్ మెటానిమో వైరస్ అనేటువంటి ఒక నిర్ధారణ చేశారు. కాబట్టి ఇప్పుడు మన దేశంలోనే ఒకసారి వచ్చింది అనుకోండి, ఏ పరిస్థితుల్లో వెళ్ళాలి మనకి డాక్టర్లు సూచిస్తున్నట్టుగా ఇది కంటిన్యూస్ గా ఒక 3-4 రోజులు పెర్సిస్టెంట్ గా కనుక టెంపరేచర్ తగ్గకపోవడం, వ్యాధి తీవ్రతగా ఉండడం, ఇటువంటి పరిస్థితులు ఉంటే తప్పనిసరిగా అక్కడికి పెడతాం. ఏమిటంటే అంటాం, వాళ్ళు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తారా ఏం చేస్తారో అనేది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. అయితే డాక్టర్లు నిర్ధారణ చేసేటప్పుడు కూడా ఇది కరోనా వైరస్ అయితే ఓ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది, ఈ నిమోనియా హెచ్ఎంపీవీ అయితే ఒక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది, మిగతావి అయితే వేరే రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి గుర్తించడం దగ్గర ముఖ్యంగా చిన్నపిల్లలకి వృద్ధులకి ఇమ్యూనో కాంప్రమైజ్ అయిన వాళ్ళకి వస్తుంది అనేటువంటి విషయం ఒకటి మనకి స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి దీన్ని గుర్తించడానికి సరిపడా టెస్ట్ కిట్లు మనం రెడీ చేసుకుని సంసిద్ధంగా ఉండడం అనేటువంటిది అవసరం అనేటువంటిది అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఆ జాగ్రత్తలు తీసుకుంటే మనం గుర్తించినప్పుడు అప్పుడు ఇది ఫలానా హెచ్ఎంపీవీ వైరస్ అంటే అప్పుడు ఐసోలేషన్ వార్డులో పెట్టాలా, సెపరేట్ గా ట్రీట్మెంట్ చేయాలి ఏమిటనేటువంటి డాక్టర్ల తీవ్రతను బట్టి నిర్ధారణ చేస్తారు. అంటువ్యాధి అనేటువంటిది మాత్రం ఖాయం, తప్పనిసరిగా ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోకేటటువంటి అంటువ్యాధి.